ఉన్నారు గనుక ఏ సబ్జెక్ట్ పెట్టిన వాళ్ళు డైజెస్ట్ చేసుకుంటారు, అర్థమవుతుంది. అంటే మన దేశంలో అన్ని రకాలు ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు. మరి కొన్ని దేశాల్లో చూస్తే ఒక సబ్జెక్ట్ నుంచే తీసుకుంటారు అనేది కూడా అంటుంటారు. ఏది నిజం అంటారు? అంటే ఇన్ని సబ్జెక్టులు 10th వరకు ఉండి ఇలా చదవటం అనేది కరెక్టే అంటారా ఎడ్యుకేషన్ ఫీల్డ్ నుంచి? మేము అంటే జనరల్ క్వశ్చన్గా అదే అన్ని సబ్జెక్టులు అవగాహన అవసరం అండి. స్కూల్ లెవెల్లో కంపల్సరీ అవసరం. ఎందుకంటే మన చరిత్ర ఏంది పిల్లలకు తెలియడానికి కంపల్సరీ సోషల్ అవసరము, వాళ్ళకి లాంగ్వేజెస్ అవసరమే, మ్యాథమెటిక్స్ కంపల్సరీ అవసరమే. ఫారిన్ కంట్రీస్లలో ఇన్ని సబ్జెక్ట్స్ చెప్పారు, ఉండవు. ఎందుకనండి? ఫారిన్ కంట్రీస్లో జస్ట్ ఓన్లీ దే విల్ గివ్ ప్రిఫరెన్స్ టు ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్, సైన్స్, 3 సబ్జెక్ట్స్ ఓన్లీ దే విల్ గివ్ ప్రిఫరెన్స్. 3 సబ్జెక్ట్సే ఉంటాయి. కానీ మనము చిన్నప్పటి నుంచి కూడా మన స్కూల్ సిస్టమే, మన ఎడ్యుకేషన్ సిస్టమే చాలా బాగుంటుంది. అంటే అన్ని సబ్జెక్ట్స్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. మన లాంగ్వేజ్ ఏందో తెలియాలి, అందులో హిందీ, తెలుగు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్, తర్వాత మన కల్చర్ ఏందో తెలియడానికి డిఫరెంట్ సబ్జెక్ట్స్, అన్ని సబ్జెక్ట్స్ స్కూల్ లెవెల్లో అవసరం. అక్కడి నుంచి మైక్రో లెవెల్ నుంచి మ్యాక్రోకి వస్తే అంటే ఇంటర్ నుంచి ఒక సబ్జెక్ట్లో డీప్గా స్టడీ చేయడానికి వీళ్ళు సైన్స్ కానీ మ్యాథ్స్ కానీ కామర్స్ కానీ ఎంచుకొని అందులో డీప్ స్టడీకి వెళ్ళిపోతారు అన్నమాట. అట్లా ఇప్పుడు ఇన్ని సబ్జెక్టులు ఒకే చదివి ఒకే సబ్జెక్ట్ని అలా కంటిన్యూ చేయాలంటే ఇబ్బంది ఎదురవుతుంది అంటారా, లేకపోతే ఈజీ అంటారా ఆ స్టూడెంట్స్కి? అందులో ఏమి ఇబ్బంది ఉండదు. అంటే 10th వరకు వీళ్ళంతా కూడా అన్ని సబ్జెక్టులు చదువుతారు. ఒక ఐసిఎస్సి సిలబస్ ఒకలాగా ఉంటుంది, సిబిఎస్ఈ సిలబస్ ఒకలా ఉంటుంది, స్టేట్ సిలబస్ ఇంకొకలా ఉంటుంది. మరి ఇలా ఉన్నప్పుడు ఇంటర్మీడియట్కి వెళ్ళేటప్పుడు అందరికీ ఒకటే కోర్సెస్ అనేది స్టార్ట్ అవుతాయి కదా, అప్పుడు ఎలా ఇబ్బంది పడదా? కానీ డిగ్రీ లెవెల్లో, ఇంటర్ లెవెల్లో మళ్ళీ లాంగ్వేజెస్ ఉంటాయి వీళ్ళకు. వీళ్ళు తీసుకున్న కోర్స్ సబ్జెక్టు అది డివైడ్ చేసేయండి. ఇప్పుడు ఎంపీసీలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అట్లా డివైడ్ చేసి మళ్ళీ లాంగ్వేజెస్ కంపల్సరీ ఉంటాయి. అలాగే డిగ్రీలో కూడా లాంగ్వేజెస్ ఉన్నాయండి. ఇప్పుడు ఫైనల్ ఇయర్ వరకు కూడా దే హ్యావ్ టు కంపల్సరీ దే హ్యావ్ టు లెర్న్ లాంగ్వేజెస్. తెలుగు కానీ, సాంస్క్రిట్ కానీ, హిందీ కానీ, ఇంగ్లీష్ కూడా కంపల్సరీ. అంటే గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం